వెల్కమ్ టు కేటీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు సుధారాణి. పోలవరం ప్రాజెక్టు సందర్శనలో బీజేపీ. పులివెందులలో సాగు త్రాగునీటి సమస్యకు చెక్. కూటమి సర్కారులో కడప అభివృద్ధి భూపేష్ ప్రకటన. తిరుమల దర్శనంలో ప్రముఖులు. కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లె చెరువు కృష్ణా జలాలతో నిండడంతో గురువారం జలహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పాల్గొని కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో 10 రోజుల్లో పాపాగ్ని నదికి కృష్ణా జలాలను విడుదల చేస్తామని, నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో హెచ్సిఎల్ చైర్మన్ మర్రెడ్డి జోగిరెడ్డి, మండల పరిశీలకుడు రఘునాథరెడ్డి, మండల కన్వీనర్ రామమునిరెడ్డి, షబ్బీర్, టీడీపీ నాయకులు వేమకుమార్, వీరభద్ర, డక్కా రమేష్, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎందుకంటే చింతరాంపల్లిలో వారు అంతా కూడా అడుగుతా ఉన్నారు. నేను ముండితో కూడా మాట్లాడితే ఏదన్నా వేరే ఎవరో గతను అంటే దీని మీద ఇప్పుడు ప్రజల్లో కూడా అవేర్నెస్ వచ్చింది. నందిపల్లి చెరువు నిండుతానే చింతరాంపల్లి అంతా నాకు మెసేజ్లు పెడతారు, పలానా చాట చిన్న సమస్య ఉంది, ఆ సమస్యను మీరు క్లియర్ చేస్తే మాకు పాపాగ్నికి పోతానే. అది కూడా ఒక రోజు జోగిరెడ్డిది అక్కడ దీని నుంచి చింతరాంపల్లి పాపాగ్ని నది వరకు ఫీల్డ్ మీద పోయి ఏమేమి సమస్యలు ఉన్నాయో చూసి అవన్నీ సర్టిఫికేట్ చేసి, నేను 10 రోజులు అనుకుంటానా, 4-5 రోజులు అటు ఇటులో 15 రోజుల కల్లా పాపాగ్నికి ఇండిపెండెంట్గా చేస్తూ మళ్ళీ మనకు భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేకుండా గండికోట నుంచి 3 టీఎంసీ చిత్రావతికి 2 టీఎంసీ పైడిపాలెం కూడా తొందరలో కూడా మోటార్ లాంచ్ చేసే కార్యక్రమం కూడా చేస్తారు. కడప జిల్లా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులను తీసుకొస్తోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు చెదిపిరాల భూపేష్ రెడ్డి అన్నారు. ఎస్ఏఐఎల్ సోలార్ ప్రాజెక్ట్, దాల్మియా సిమెంట్ 2వ లైన్ విస్తరణ, జిందాల్ స్టీల్ ప్లాంట్, సిడ్డి సాయి ఎలక్ట్రానిక్స్ వంటి ప్రాజెక్టులతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జిల్లాకు అభివృద్ధి జరగలేదని విమర్శించిన ఆయన వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సూచించారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, మొన్న జిల్లా మీద మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ, లేదా కూటమి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కడప జిల్లా సమగ్ర అభివృద్ధి మీద పూర్తి దృష్టి సాధించినారు. దాంతో భాగంగానే జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించడం కానీ, అంతకుముందు నెలలో లోకేష్ బాబు గారు సోలార్ ఎస్ఏఎల్ కంపెనీ సంబంధించి 600 మెగావాట్లు కూడా గ్రిడ్ కనెక్ట్ చేయడం, మరొకసారి లోకేష్ బాబు గారి ఈ నెల అంటే నిన్నటి దినాన దాల్మియా సిమెంట్ సంబంధించి 2nd లైన్ కూడా పనులను ప్రారంభించడం జరిగింది నిన్న. ఇది 15 నెలల లోపలనే ఈ 2nd ప్లాంట్ పనులు పూర్తయి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా నిన్నటి దినాన భూమి పూజ కూడా జరగడం జరిగింది. దానికి పునీత్ దాల్మియా గారు, నారా లోకేష్ బాబు గారు ముఖ్య అతిథులుగా రావడం, ఈ విధంగా కడప జిల్లాలో దాదాపు 2014 నుంచి 24 వరకు ఏదైతే అభివృద్ధి కుంటుపడిందో, మరీ ముఖ్యంగా 19-24 మధ్యలో గంపగుత్తగా ఓట్లు వేయించుకొని నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే కడప జిల్లా బిడ్డను, నేను రాజన్న రాజ్యం తిరిగి తీసుకొని వస్తా ఇట్లా మాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పి. కానీ 19-24 మధ్యలో కడప జిల్లాకు ₹1 పెట్టుబడి కూడా రాలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానీ ఈ 2 ఏళ్ల మా పరిపాలనలో, మా మంచి ప్రభుత్వంలో ఒక సైడ్ కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ 2500 కోట్లతో
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది, పనులు కూడా ప్రారంభించడం జరిగింది. తద్వారా అక్కడికి పారిశ్రామికంగా పెట్టుబడులు రావడం, ఫార్మా కానీ లేకపోతే మన కడప జిల్లా వాసి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళకు కూడా దాదాపు 450 ఎకరాలు భూమిని కూడా కేటాయించడం జరిగింది. స్టీల్ ప్లాంట్ రావడం వల్ల జిందాల్ యాజమాన్యం దాదాపు అక్కడున్న ఐటీఐ లేకపోతే డిప్లొమా, ట్రిపుల్ ఈ చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత పాలకులు కడప జిల్లాని రాజకీయంగా పదవుల కోసం ఉపయోగించుకున్నారు తప్ప ఈ కడప జిల్లాకు ఎటువంటి ప్రయోజనం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాకు సాగునీటి విషయంలో కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఈరోజు సంక్షేమ పథకాలు కానీ అన్ని విషయాలలో ఒక సమగ్రంగా కడప జిల్లాను ముందుకు తీసుకొని పోతున్నారు. కడప జిల్లా అంటే ఈరోజు పారిశ్రామికంగా అన్ని జిల్లాలతో పోల్చుకుంటే మన జిల్లాకు ఎక్కువ పెట్టుబడులు కూడా వస్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా జమ్లమడుగులో ప్రస్తుత ఎమ్మెల్సీ గారు రామ్ సుబ్బారెడ్డి గారు సోలార్ సంబంధించి కూడా దౌర్జన్యంగా భూములు తీసుకున్నారని చెప్పడం జరుగుతూ ఉంది. రామ్ సుబ్బారెడ్డి గారికి ఒకటే తెలియజేస్తున్నాం, మీకు అన్ని విషయాలు పూర్తిగా తెలిసినా కూడా ఒక రైతు భార్యాభర్తకే డబల్ ఎంట్రీ పడింది. ఆ డబల్ ఎంట్రీకి ఒకరికైతే ఇవ్వగలము, భార్యకు భర్తకు మీరు రిజిస్ట్రేషన్ చేయించేది 4 ఎకరాలకే, మేము 9 ఎకరాలకు ఎట్లా ఇవ్వగలము అనేది కంపెనీ వాళ్ళు హోల్డ్ చేసి పెట్టినారు. కన్సర్న్ తీసుకున్నారు, భర్తకు 1,50,000 రూపాయలు కూడా ట్రాన్స్ఫర్ చేసినారు. కానీ రాజకీయ లబ్ధి కోసం నోరు ఉందని చెప్పి గట్టిగా మాట్లాడితే యువతలో ఎవరైనా భయపడతారు అనుకుంటారు. అటువంటి పరిస్థితులు ఏం లేవు. ఎందుకంటే జీవితాంతం అబద్ధాలు, ఒక అభివృద్ధి నిరోధక పరిస్థితి నాయకుడివి నువ్వు. నీ టెన్యూర్లో ఏ రోజే కానీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో నువ్వు ఎప్పుడే కానీ నీకు ఈ టైం బాగాలేదో లేకపోతే నీకు చిత్తశుద్ధి లేదో కానీ ఎప్పుడే కానీ నీ టైంలో అభివృద్ధి జరగలేదు. ఇది ఎందుకు చెప్తున్నామంటే ప్రతిసారి 19-24 మధ్యలో మీ గవర్నమెంటే ఉంది. దాల్మియా సిమెంట్స్ యాజమాన్యానికి క్లోజర్ నోటీసులు ఇచ్చి బెదిరింపులు చేసినారు. అప్పుడు పొల్యూషన్ కనపరాలేదా? లేకపోతే ఇదే జిల్లాలో ఐసీఎల్ కానీ జువారీ కానీ లేదంటే మీరు చెప్పుకునే భారతీ సిమెంట్ కానీ అక్కడి నుంచి ఏమైనా సువాసనలు వెదజల్లుతాయా? ఏం మాట్లాడుతున్నారు? నీకు పప్పం కట్టలేదని చెప్పి పారిశ్రామికంగా మీటింగ్లు పెట్టి ప్రతిసారి ఈయన చిత్తశుద్ధి ఏందో మీరే గమనించండి. జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్కు ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభోత్సవానికి వస్తూ ఉంటే ఒకరోజు ముందు మేము స్టీల్ ప్లాంట్ సందర్శన అంటారు. ఏ 20 రోజుల ముందో నెల రోజుల ముందో నువ్వు తిరిగి ఏం జరుగుతుంది ఇంకా లేట్ అవుతుందని నువ్వు మమ్మల్ని ప్రశ్నించాల్సింది. అది కాదు. దాల్మియా సిమెంట్స్ కూడా భూమి పూజ జరుగుతుంది సెకండ్ ప్లాంట్ కంటే 2 రోజుల ముందు నువ్వు డ్రామా స్టార్ట్ చేస్తావు. ఈ డ్రామాలను పక్కన పెట్టాలా? అభివృద్ధిని నువ్వు అడ్డుకోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోలార్ సంబంధించి మొన్న ఆయన ప్రెస్ మీట్లో ఒక 2 రైతులను నిలబెట్టి మాట్లాడడం జరిగింది. ఆ 2 రైతులకు సంబంధించి ఒక రైతు ఏమో డబల్ ఎంట్రీ, ఒక రైతు ఏమో గవర్నమెంట్ భూమిని అంటే బంజర్ని డోజింగ్ చేసి పెట్టుకున్నాడు. దానికి ఆయన కాంపెన్సేషన్ అడుగుతున్నాడు.
మీ పార్టీకి సంబంధించిన వాళ్ళ భూములు ఇవ్వలేదా? మీ పార్టీకి సంబంధించిన రైతులు కానీ నాయకులకి కానీ భూములు ఇప్పించిన వ్యక్తి బిఎంఎస్ మహేష్ కానీ హనుమంత్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీలో ముఖ్య నాయకుడు. కాబట్టి ఈ మీడియా ద్వారా జమ్నోవడుగులో జరిగిన విషయాన్ని కూడా మీకు చిత్తశుద్ధి లేదు, అభివృద్ధి చేసే కాంక్ష లేదు. రాజకీయంగా ఆ రోజు మీ చిన్నాయన మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చినాం, ఆ నుంచి పదవులు ఎంజాయ్ చేస్తున్నావు తప్ప జమ్నోడ్ నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి పని చేయలేదు, లేదా ఏదన్నా రూపురేఖలు మారుద్దాము కష్టపడదాం అనేది కూడా మీకు ఆలోచన లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి నిన్న జరిగిన దాల్మియా సెకండ్ ప్లాంట్ ఓపెనింగ్ మా నారా లోకేష్ బాబు గారు వచ్చి ఓపెన్ చేయడం, భూమి పూజ చేయడం, అదేవిధంగా ప్రొద్దుటూరులో క్యాడర్ మీటింగ్ కూడా తెలుగుదేశం పార్టీ చాలా ఉత్సాహంగా జరిగింది. స్థానిక సంస్థల్లో కూడా ఏ విధంగా ముందుకు పోవాలని కూడా మమ్మల్ని దిశానిర్దేశం చేయడం జరిగింది. యాజ్ పర్ షెడ్యూల్ తొలిత మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరగబోతున్నాయని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దానికి తగ్గట్టుగా జిల్లా అభివృద్ధి, జిల్లాలో సంక్షేమము పూర్తి స్థాయిలో మేము సన్నిద్ధమై ఉన్నాము. మా కార్యకర్తల్లో కూడా కొత్త జోష్ నింపిపోయినారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీ కృష్ణప్రసాద్, ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ, తెలంగాణ ఎమ్మెల్యే కాళె యాదయ్య స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం అందించారు. దర్శనం అనంతరం వారు ఆలయ విశిష్టతను కొనియాడారు. సార్ ఇటు చూడండి. எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. ವಿಧಿಮುರೆகளை ಮೀರಿனால் ಸಟ್ಟ ಸಿನವನಿಗೆ ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. तिरुमला क्षेत्र में राजनीतिक भाषण देना और आपत्तिजनक रील बनाकर सोशल मीडिया पर पोस्ट करना वर्जित है. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. విజ్ఞప్తి. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం సామాజిక మాధ్యమాల్లో చట్టపరమైన பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. And posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violation. Om Namo Venkateshaya. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. Social media
முறைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகள் படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. ఓం నమో వెంకటేశాయ. దేవుడి దగ్గర నాకు ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏమిటంటే, ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి. ఒక మధ్యలో ఒక 2 సంవత్సరాలు పిలవనే లేదు, రావడం కుదరలే. ఈ సంవత్సరం 5 సార్లు వచ్చా. సో పిలుపు ఎక్కువ ఉంది. సో అన్ని మంచి జరగాలి, అందరూ బాగుండాలి. అవన్నీ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా జరుగుతుంది బ్యాక్గ్రౌండ్. ఆ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి, అందరి సినిమాలు సక్సెస్ అవ్వాలి, ఇండస్ట్రీ అంతా బాగుండాలి, అందరూ బాగుండాలి. నారాయణ. కడప జిల్లా జమ్మలమడుగులో వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి దాల్మియా సిమెంట్ ప్లాంట్ అనుమతులపై ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. లోకాయుక్త రిటైర్డ్ జడ్జిల నివేదికను పక్కనబెట్టి ప్లాంటుకు అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. ముందుగా ప్రభావిత రైతులకు న్యాయం చేసి అనంతరం కర్మాగారాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అధికార మదంతో వ్యవహరిస్తున్నారని విమర్శిస్తూ ప్రజలే ఆయనకు రాజకీయంగా గుణపాఠం చెబుతారని రామసుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. లోకేష్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు కానీ, జిల్లా కలెక్టరు పునీత్ దాల్మియా గారు అందరూ కలిసి దాల్మియా ఫ్యాక్టరీ ఎక్స్పాన్షన్ 2వ యూనిట్కు శంకుస్థాపన చేసే కార్యక్రమంలో మనం అందరం కూడా చూసాం. ఈరోజు పరిశ్రమలు రావాలని, అదేవిధంగా పరిశ్రమలు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, భూములు ఇచ్చినటువంటి రైతు కుటుంబాలకు, రైతు వ్యవసాయ కూలీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి ఎంతో నమ్మకంతో దాల్మియా పరిశ్రమకు సంబంధించి మొదటి ప్లాంట్ నిర్మాణం కోసం రైతులందరూ కూడా భూములు ఇచ్చి ఆ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సహకరించిన రైతులు, అయ్యా ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల గత 15 సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ నిర్మాణం లొకేషనే తప్పు, వాగుకు అడ్డంగా నిర్మించడం వల్ల మీ మైన్ ప్రొటెక్షన్ కోసం నీళ్లు రాకుండా 2.5 కిలోమీటరు 30 అడుగుల ఎత్తుతో బండు నిర్మాణం వల్ల పంట పొలాలు మునుగుతూ ఉన్నాయి. 100 ఎకరాల పంట పొలాలు మునిగిపోయి నష్టపోతా ఉన్నాం. అదేవిధంగా గ్రామాలు, దుగ్గనపల్లి గ్రామం కూడా పూర్తిగా మునిగిపోవడం, నవాపేట గ్రామం పాక్షికంగా ముంపుకు గురవుతా ఉంది. 15 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నాం. భూములన్నీ కూడా వ్యవసాయానికి పనికి రాకుండా, అమ్ముతే కొనేవాళ్ళు లేక, పెట్టే పెట్టుబడి చేతికి రాక ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ప్రతి ఎన్నికల్లో కూడా శాసనసభ్యునిగా వచ్చే ఆదినారాయణ రెడ్డికి కూడా చాలాసార్లు చెప్తే, నేను ఖచ్చితంగా ఈసారి గెలిస్తే మీకు న్యాయం చేస్తానని చెప్పి ప్రతి ఎన్నికల్లో కూడా వాగ్దానం చేస్తూ ఓట్లు వేయించుకొని సంగతి అందరికీ తెలుసు. కానీ ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజాప్రతినిధిగా సమస్యలు పరిష్కారం చేయాల్సిన వ్యక్తి నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు 15 సంవత్సరాల నుంచి రైతులు నష్టపోతా ఉన్నారు. దుగ్గనపల్లి గ్రామ ఎస్సీ కాలనీ ఒక నరకాన్ని అనుభవిస్తూ ఉన్నారు పొల్యూషన్ ముంపు వల్ల. ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్లియర్గా ఇచ్చింది,
ఈ ప్లాంట్ నిర్మాణమే ఆ లొకేషనే తప్పు. ఆ ప్లాంట్ వల్ల బండ్ నిర్మాణం వల్ల వాగుకు వంకలకు అడ్డం కట్టడం వల్లనే వందల ఎకరాల భూములు ముంపుకు గురవుతున్నాయి. దుగ్గనపల్లె గ్రామం ముంపుకు గురవుతుందని చెప్పి క్లియర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ఇచ్చింది. లోకాయుక్త ఇన్వెస్టిగేషన్ లో కూడా ఒక రిటైర్డ్ ఐజీ ఆధ్వర్యంలో వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేస్తే వాళ్ళు కూడా అదే చెప్పారు. అయ్యా మీ ప్లాంట్ పెట్టడం వల్లనే ఇవన్నీ కూడా నష్టం జరుగుతున్నాయని చెప్పి రిపోర్ట్ ఇస్తే దాని మీద హైకోర్టు రిటైర్డ్ జడ్జి లక్ష్మణ్ రెడ్డి గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఆయన అయ్యా మీ ప్లాంట్ నిర్మాణం వల్ల రైతులు ముంపు గురై వందల ఎకరాలు 15 సంవత్సరాల నుంచి నష్టం జరుగుతూ ఉంది. అదేవిధంగా గ్రామం దుగ్గనపల్లె ముంపు గురవుతూ ఉంది, నవాపేట కూడా పాక్షికంగా ముంపు గురవుతుంది అని చెప్పి ఇంత జరుగుతున్నా కూడా మీరు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారని కలెక్టర్ను, ఆర్డీఓను, ఎంఆర్ఓను మీరు లోపాయికారిగా దాల్మియాకు మీరు అనుకూలంగా చేస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆయన జడ్జిమెంట్లో ఇచ్చారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జి మీటింగ్ లో ఫౌండేషన్కి వస్తే పాసులు ఇచ్చి ఓన్లీ తెలుగుదేశం కార్యకర్తలు పిలుచుకున్నారు. అరే మీకు భూములు ఇచ్చిన రైతులు అందరూ ఉన్నారు కదా, అన్ని పార్టీలకు సంబంధించి పార్టీలకు సంబంధం లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా. అంత భయపడుతూ కేవలం భయంతో పోలీస్ పహారాలో దుగ్గనపల్లిలో పోలీస్ బందోబస్తు ఎస్సీ వాళ్ళ కుటుంబాల దగ్గర స్టేషన్ తీసుకొని కూర్చోబెట్టి ఊళ్ళో నుంచి బయటికి రాకుండా నవాపేటలో ఫిల్టర్ చేసి లోపలికి తీసుకొని భయపడే నీవు న్యాయం కోసం అడిగే వాళ్ళను, రైతులను, ప్రజలను సపోర్ట్ చేసే నాయకులను చెప్పుతో కొడతామంటే నీకు సిగ్గుందా? కనీసం మానవత్వం కూడా లేదు. నువ్వు ఓట్లేసిన గెలిపించిన రైతులు న్యాయం కావాలని అడుగుతా ఉంటే న్యాయం చేయాల్సిన వ్యక్తిగా, ఓట్లు వేయించుకున్న వ్యక్తిగా, వాళ్ళ పక్కన నిలబడాల్సిన వ్యక్తిని మీరు ధర్నాలు చేస్తే చెప్పుతో కొడతా అంటావా? ఏటీఎం కేంద్రాల్లో అపరిచిత సహాయం తీసుకోవద్దని, ఏటీఎం కార్డులు మార్చి నగదు కాజేసే మోసగాళ్లకు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రొద్దుటూరు ఏఎస్పీ విభుకృష్ణ హెచ్చరించారు. ప్రొద్దుటూరులో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన దండనగారి సిద్దేశ్ అలియాస్ సిద్ధును పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడు గాంధీ రోడ్లోని ఉన్న ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏటీఎం కేంద్రాల వద్ద బ్యాంకు సిబ్బందిలా నటిస్తూ వృద్ధులు, చదువురాని వారిని లక్ష్యంగా చేసుకొని సహాయం చేస్తున్నట్లు నమ్మించేవాడని చెప్పారు. అనంతరం వారి ఏటీఎం కార్డులు తీసుకొని పిన్ నెంబర్ తీసుకొని అసలు కార్డులకు బదులు నకిలీ కార్డులు ఇచ్చి తర్వాత వారి ఖాతాల నుండి నగదు డ్రా చేసి మోసాలకు పాల్పడేవారని వివరించారు. రిటైర్డ్ ఉపాధ్యాయుడు దిన్నెపాటి నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు వాసవి సర్కిల్ వద్ద నిందితుని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్టు తెలిపారు. నిందితుడి వద్ద నుండి 50,000 రూపాయల నగదు, ఒక మొబైల్ ఫోన్, 6 నకిలీ ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ విభుకృష్ణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ కొండారెడ్డి, ఎస్ఐ శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు మాకు ఈ లాస్ట్ జూన్ 17 మాకు ఒక కేసు వచ్చింది. ఇట్లా ఏటీఎం సెంటర్లో పెద్దవాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళతో చీట్ చేసి డబ్బులు తీసుకుంటున్న ఒక అక్యూజ్డ్ ఉన్నాడు. మాకు కేసు వచ్చింది. సో మనం ఆ కేసు చూసినప్పుడు మాకు సిమిలర్గా ఇంకా 2 కేసెస్ మా ప్రొద్దుటూరు 1 టౌన్లోని రిజిస్టర్ అయింది తెలిసింది. అది ఒకటి 2025 నవంబర్లో, ఇంకొకటి ఏప్రిల్ 2026లో సిమిలర్ కేసెస్ జరిగింది. సో అప్పుడు టెక్నికల్ సర్వేలెన్స్ CCTV యూజ్ చేసి మనం అక్యూజ్డ్ పట్టుకున్నాం, దండనగిరి సిద్ధేష్. సో తర్వాత మాకు ఎంటైర్ మోడస్ ఆపరాండి తెలిసింది. ఇతను ఏం చేస్తాడంటే జనరలీ ఏటీఎం ఎక్కడ ఎక్కువ క్రౌడ్ వస్తారో ఆ ఏటీఎంలో ఉంటారు పెద్దవాళ్ళు, లేదా కొంచెం ఇల్లిటరేట్ వాళ్ళు ఎవరెవరు వస్తారో అతను చూస్తాడు. వాళ్ళతో ఫస్ట్ మాట్లాడతాడు. ఫస్ట్ ఒక ర్యాప్ డెవలప్ చేస్తాడు. మీకు వాళ్ళకి తెలిసిన వాళ్ళు అట్లా, లేదా కొడుకు ఫ్రెండ్ అట్లా ఏదో ఒకటి చెప్పి ఫస్ట్ ర్యాప్ డెవలప్ చేసుకుంటాడు. తర్వాత అతను హెల్ప్ చేయడానికి ఆఫర్ చేస్తాను, నేను ఈ డబ్బులు తీసుకొస్తాను, లేదా ఏదో ఒకటి చేస్తాను. చాలా మందికి ఏటీఎం ఆపరేట్ చేయడం కూడా తెలియదు పెద్దవాళ్ళకి. సో అది యూజ్ చేసి ఇతను ట్రై చేసినప్పుడు అన్ని ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత, లేదా చేయడానికి ముందు చేసిన తర్వాత అతను కార్డు కింద పెడతాడు. కింద నుంచి తీసుకువెళ్తున్నప్పుడు అతను వేరే ఒక కార్డు ఇచ్చేస్తాడు, సిమిలర్ కార్డు. చాలా మంది వాళ్ళకి ఆ డిఫరెన్స్ తెలియదు, అప్పుడే దొరకలేదు. కాబట్టి
వాళ్ళు ఒరిజినల్ కార్డ్ ఇతను తీసుకువెళ్తారు, తీసుకువెళ్ళి పిన్ కూడా తెలుస్తుంది, ఎందుకంటే అప్పుడే ట్రాన్సాక్షన్ చేస్తారు కాబట్టి. సో మళ్ళీ అక్కడ నుంచి ఆ కార్డులో ఏ టోటల్ అమౌంట్ ఎన్ని ఉంటుందో అన్ని విత్డ్రా చేసుకుంటాడు. సో ఇట్లా చాలా టైమ్స్ చేశాడు. ఇప్పుడు మన ప్రొద్దుటూరులో మాత్రం 3 కేసెస్ ఉన్నాయి. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు తెలిసింది ఇతనికి ఆల్మోస్ట్ 18 కేసెస్ ఉన్నాయి. ఎంటైర్ రాయలసీమ రీజన్లో కర్నూలు నుంచి చిత్తూరు, నంద్యాల అన్ని ఏరియాస్లో ఇతనికి ఒక టోటల్ ఆఫ్ 18 కేసెస్, ఇంక్లూడింగ్ ఇప్పుడు 3 కేసెస్ ప్రొద్దుటూరులో ఉన్నాయి. సో ఇతని నుంచి మనం అరౌండ్ 50,000 క్యాష్ రికవర్ చేసాం. టోటల్ అమౌంట్ 1,30,000 ఈ 3 కేసెస్ కలిపి. దీంట్లో 50,000 మాత్రం ఇతని నుంచి ఇప్పుడు ఇన్ పర్సన్ మనం రికవర్ చేసాం. ఇతన్ని యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ మనం పట్టుకున్నది కూడా వాసవ్ సర్కిల్ పక్కన ఇంకా ఒక ఏటీఎంలో. సో ఇతని హ్యాబిట్ కానీ ఇదే చేస్తున్నాడు. అండ్ ఇతనికి ఈ డబ్బులు యూజ్ చేసి ఇతని ఆల్కహాల్ హ్యాబిట్స్ అన్ని దీని మీద ఇతను స్పెండ్ చేస్తాడు. సో ఒక క్యాష్ 50,000, 6 డెబిట్ కార్డ్స్ అండ్ ఒక సెల్ ఫోన్ కూడా రికవర్ చేశాము. సో ప్రొద్దుటూరు ప్రజలకు ఎస్పెషల్లీ మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఈ సజెషన్, ఈ అడ్వైస్ ఇవ్వండి. ఎవరు తెలిసిన వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్తో మాత్రం సహాయం తీసుకోండి ఏటీఎం ఆపరేట్ చేయడంలో. స్ట్రేంజర్స్ హెల్ప్ తీసుకోవద్దు, ఎస్పెషలీ ఇన్ దిస్ మ్యాటర్. ఇది యాక్చువల్లీ ఒక సింపుల్ కేస్. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ జస్ట్ కార్డ్ మాత్రం మార్పేయడం ఇది సింపుల్ కేస్. ఇప్పుడు చాలా మంది ఆ కార్డ్ ఒక స్పెషలైజ్డ్ డివైసెస్ ఇప్పుడు ఉన్నాయి. స్పెషలైజ్డ్ డివైసెస్లో ఆ కార్డ్ స్కాన్ చేసుకుంటారు. కార్డ్లో మాకు ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రీడింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ చిప్ ఉంది. ప్రతి ఎలక్ట్రోమాగ్నెటిక్ చిప్ ఒక డేటా దాంట్లో ఉంటుంది, రీడింగ్ ఉంటుంది. స్పెషలైజ్డ్ డివైసెస్లో అది తీసుకుంటారు, ఈజీ కాపీ చేయడం. బెస్ట్ సొల్యూషన్ ఏమంటే వేరొకరికి మీ ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇవ్వకూడదు. సింపుల్, మీరు మాత్రమే యూజ్ చేసుకోండి. ఆర్ ఏటీఎం యూజ్ చేయాలంటే మీరు ఫ్రెండ్స్, ట్రస్టెడ్ పీపుల్తో మాత్రం కార్డు ఇచ్చి యూజ్ చేసుకోండి. లేదా కంప్లీట్లీ అవాయిడ్ ఏటీఎం, యూపీఐ అట్లా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోండి. సో ఇది ఒక ఈజీ అటాక్ వెక్టర్, మనం ఇది అవాయిడ్ చేసుకోవాలి. పులివెందుల నియోజకవర్గంలో బీజేపీ బలం పెంచుకోవాల్సిన సమయంలో వేంపల్లి కమలం పార్టీలో మాత్రం అంతర్గత కుమ్ములాటలు చర్చనీయాంశంగా మారాయా? క్యాడర్ కంటే నాయకులే ఎక్కువై ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహించడం పార్టీ విస్తరణకు అడ్డంకిగా మారిందా? ప్రజల్లో మంచి పేరు ఉన్న 3 నేతలు కలిసి నడవకపోవడంపై కాషాయ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందా? ఇదే అంశంపై కేటీవీ గుసగుసలలో చూద్దాం. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి మండల బీజేపీలో ప్రస్తుతం 3 వర్గాల రాజకీయాలు నడుస్తున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. జిల్లా అధికార ప్రతినిధి గాలి హరి, రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సుష్మా, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు దొంతు సుమన్ ముగ్గురు తమ తమ హోదాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రజా సమస్యలపై స్పందించడం, అధికారులను నిలదీయడం, స్థానిక అంశాలపై పోరాటంలో ముగ్గురికి ప్రత్యేక గుర్తింపు ఉందనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. అయితే ఈ 3 నాయకులు కలిసి కాకుండా విడివిడిగా కార్యక్రమాలు నిర్వహించడం ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఒకే వేదికపై కనిపించకపోవడం, ఉమ్మడి కార్యాచరణ లేకపోవడం వల్ల క్యాడర్లో అయోమయం నెలకొంటోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వేంపల్లిలో బీజేపీ క్యాడర్ ఆశించిన స్థాయిలో పెరగకపోవడానికి కూడా ఈ సమన్వయ లోపమే కారణమనే అభిప్రాయం పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్ర నాయకుడు శశిభూషణ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి చొరవ తీసుకుని ఈ 3 నేతలను ఒకే తాటిపైకి తీసుకువస్తే పార్టీకి మరింత బలం చేకూరుతుందనే అభిప్రాయం స్థానికంగా వినిపిస్తోంది. కూటమిలోనూ ప్రజల్లోనూ బీజేపీపై మరింత సానుకూల అభిప్రాయం రావాలంటే సమిష్టి నాయకత్వమే అవసరమంటున్నారు. కలిసి ఉంటే కలదు సుఖం అంటోంది సామెత. మరి వేంపల్లి కుటుంబం నేతలు కలిసి ముందుకు సాగుతారా, లేక కలహాల కాపురం చేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తీసుకోండి, దయచేసి ఫాలో అవుతున్నాం. మేడం అక్కడే ఒక ఫోటో మేడం అక్కడే ఒక సైడ్ అక్కడే ఉండండి. తేజ్ ప్లీజ్ பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. Political speeches and creating objectionable reels and posting them on social media. Legal action will be taken. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು తయారీశాయ. భక్తులకు విజ్ఞప్తి, రాజకీయ ప్రసంగాలు చేయటం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం అతిక్రమించిన ఎడల చపి. ఓం నమో వెంకటేశాయ. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ఇది వాళ్ళ ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.